నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఒక ఊర్లో పెద్దలందరూ కలిసి ఒక శిల్పి దగ్గరికి వెళ్ళారు. దానికి కారణం వాళ్ళు ఒక వినాయకుడి గుడి కడదామనుకున్నారు. వినాయకుడిని చెక్కగలవా అని శిల్పిని అడిగితే, తప్పకుండా స్వామి, త్వరలో చేసిస్తానని చెప్తాడు. తన దగ్గర ఉన్నటువంటి బండరాళ్ళనన్నీ పరీక్షించి ఒక 2 బండరాళ్ళని ఎంచుకుని దానిలోని ఒకదాన్ని కొట్టడం, శిల్పి చెక్కడం మొదలు పెడతాడు. ఇంతలో దాంట్లోంచి ఒక 10-15 దెబ్బలు అయ్యేటప్పటికే, అమ్మో అయ్యో చాలా నొప్పిగా ఉంది, కొట్టద్దు కొట్టద్దు అని బండరాయి మాట్లాడుతుంది. అవునా, అయ్యో అనుకుని పక్కనున్న బండరాయి దగ్గరికి వెళ్ళి, నేను వినాయకుడి యొక్క విగ్రహాన్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను, గట్టిగా కొడతాను, పర్వాలేదా అని బండరాయిని అడిగితే, తప్పకుండా కొట్టు, ఇంకా చాలా అందంగా తయారు చేయి వినాయకుడిని, ఎంత కావాలంటే అంత కొట్టు అని చెప్పిందట ఆ బండరాయి. సో త్వరలోనే వినాయకుడు తయారయ్యాడు. ఆ బండరాయిని తీసుకుని చాలా చాలా అద్భుతమైనటువంటి వినాయకుడిని తయారు చేశాడు మన శిల్పి. పెద్దలందరూ వచ్చారు. ఈ వినాయకుడిని తీసుకువెళ్తూ పక్కనున్న బండరాయిని కూడా తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తుంది కదా అని గుడి బయట పెట్టారు ఈ బండరాయిని. ఇప్పుడు చెప్పండి, మనం గుడికి వెళ్ళినప్పుడు ఏది అడగాలి? కష్టాలు వద్దు స్వామి అని అడగండి. కష్టాలు భరించే శక్తిని, దాన్ని ఎదుర్కొనే శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి స్వామి అని అడగండి స్వామిని. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే మనం అడగాల్సింది ఒక్కటే. మనం గుడి బయట ఉన్నటువంటి కొబ్బరికాయలాగా ఉండిపోదామా? గుళ్ళో పూజలు అందుకున్న బండరాయిలా ఉంది.